10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనకు ప్రజలు చరమగీతం పాడితే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ప్రగతి భవన్ ఓపెన్ అయ్యింది. కానీ ప్రజలు రాజకీయ విశ్లేషకులు ఊహించినటువంటి మార్పు ప్రభుత్వ కార్యాలయాల్లో మాత్రం ఇంకా కనిపించడం లేదు. ముఖ్యంగా కీలక ప్రభుత్వ పదవులు ఉన్నటువంటి పాత అధికారులే కొనసాగించడం పైన ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో చర్చ గట్టిగా వినిపిస్తుంది. అందులో ప్రధానంగా ప్రధాన కార్యదర్శిగా ఏ శాంతి కుమారి గారి కొనసాగింపు, ఆమె స్థానంలో కె రామకృష్ణారావు గారి ఎంపిక, ముఖ్యమంత్రి కార్యాలయంలో వి శేషాద్రి, కెఎస్ శ్రీనివాసరాజుల నియామకం, రెవెన్యూ శాఖలో నవీన్ మిట్టల్ ఇంకా కొనసాగించడము, అరవింద్ కుమార్ పై చర్యలు తీసుకోకపోవడం, ఇవన్నీ చూస్తే ఒక పెద్ద ప్రశ్న వినిపిస్తుంది. ఇది కొత్త ప్రభుత్వం నడుపుతున్నటువంటి పాలన లేకపోతే పాత శక్తుల ఆధిపత్యం ఇంకా కొనసాగుతుందా? అయితే సచివాలయ వర్గాల కథనం ప్రకారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పలు కీలక పోస్టుల ఎంపికలో తను సొంత నిర్ణయాలు తీసుకోలేకపోతున్నటువంటి పరిస్థితి ఏర్పడిందని కనబడుతుంది. ఆయనకు నచ్చిన వారిని నియమించుకునేందుకు మరెక్కడి నుంచి ఒత్తిళ్లు వస్తున్నాయన్నది ఇప్పుడు అందరి మధ్యలో ఉన్నటువంటి ప్రశ్న. అయితే చూస్తే గనక శాంతి కుమారి గారు గత ప్రభుత్వానికి అత్యంత సమీపంగా ఉన్నటువంటి అధికారినిగా ఆమె పేరు తెచ్చుకున్నారు. ఆమెను తొలగించేటువంటి అవకాశం రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి వచ్చినప్పటికీ కూడా రిటైర్మెంట్ వరకు కొనసాగించాలన్నటువంటి నిర్ణయమే తీసుకున్నారు. ఇది ఢిల్లీ స్థాయి నేతల ఆశీస్సుల వల్ల జరిగిందనేది ఇప్పుడు అందరిలో ఈ ప్రచారం అయితే మొదలైంది. అయితే ఇంకొక వ్యక్తి కెఎస్ శ్రీనివాసరాజు, ఏపీకి చెందినటువంటి వ్యక్తి. అక్కడ టీటీడీ పోస్ట్ ఆశించిన ఆయనకు దక్కలేదు. అయితే చంద్రబాబు నాయుడు గారు ఒప్పుకోకపోవడంతో ఆయన వెంటనే వీఆర్ఎస్ తీసుకొని తెలంగాణ ముఖ్యమంత్రి కార్యాలయంలో సీఎంఓలో చేరారు. అయితే తెలంగాణ సీఎంఓలో కెఎస్ శ్రీనివాసరాజు యొక్క నియామకం వెనుక జ్యుడిషియరీలో ఒక పెద్ద స్థానంలో, కీలక స్థానంలో ఉన్నటువంటి వ్యక్తి యొక్క సిఫార్సు వల్లనే ఈరోజు ఆయనకు సీఎంఓలో ఈ యొక్క పదవి కలిగిందని, పదవి వచ్చిందని చాలామంది సీనియర్ అధికారులు కూడా అనుకుంటున్నారు. ఇక మూడో అధికారి విషయానికి వస్తే నవీన్ మిట్టల్, ధరణి వ్యవస్థను రూపొందించినటువంటి అధికారి. బీఆర్ఎస్ హయాంలో భూముల విషయంలో వివాదాలు రాజేసినటువంటి వ్యవస్థకు, ధరణి వ్యవస్థకు ఈయన రూపకర్త. బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని భూముల వ్యవహారంపై తీవ్రంగా విమర్శించినటువంటి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక మళ్ళీ నవీన్ మిట్టల్ని రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శిగా కొనసాగించడం పైన పార్టీ లోపల కూడా, కాంగ్రెస్ పార్టీ లోపల కూడా అసంతృప్తి వ్యక్తమవుతుంది. ఇక నాలుగో వ్యక్తి అత్యంత కీలకంగా వ్యవహరించినటువంటి అరవింద్ కుమార్. ఈయన విషయంలోనూ కూడా ఇంతే జరుగుతుంది. బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నటువంటి సమయంలో ఆయనపై ఎన్నో ఆరోపణలు వచ్చాయి. కొత్త ప్రభుత్వం విచారణ చేస్తున్న ఆశలు వచ్చినా, కొత్త హడావిడి చేసినా చివరకు అరవింద్ కుమార్ను విపత్తుల నిర్వహణ శాఖ కార్యదర్శిగా కూడా కీలక స్థానానికి ఆయన బదిలీ చేయడం జరిగింది. అయితే ఇవన్నీ చూస్తే కనుక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతిలో నియామక అధికారం లేదన్న మాటలు సచివాలయంలో గట్టిగా వినిపిస్తున్నాయి. ఢిల్లీ స్థాయి నేతల నుంచి వస్తున్నటువంటి సూచనలు, రాష్ట్రంలోని కొన్ని రాజకీయ వర్గాల ప్రభావం వల్ల ఆయన మౌనంగా ఉండాల్సి వస్తుందనేటువంటి ప్రశ్న చాలా మందిలో ఉంది. అయితే 10 ఏళ్ల బీఆర్ఎస్ పరిపాలన తర్వాత తెలంగాణ ప్రజలు కొత్త ఆశలతోటి కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టారు. కానీ ప్రభుత్వ అధికారులు, కీలక విభాగాల్లో అదే పాత ముఖాలు కొనసాగుతుండడం ఆ ఆశల్ని కొంత ఆవిరి చేస్తుంది. లేక ఇవన్నీ కూడా రేవంత్ రెడ్డి ఒక మాస్టర్ స్ట్రాటజీల భాగమా అనేది కూడా కొంత తెలియాల్సి ఉంది. దీనికి కూడా కొంత సమయం పడుతుంది మనం తెలుసుకోవాలంటే కూడా. తెలంగాణలో అధికారం మారిందా, లేకపోతే కేవలం చెరగని ఆధిపత్యం కొత్త రంగులో మళ్ళీ దర్శనం ఇచ్చిందా అనేది చాలామంది మొదలు ఉన్నటువంటి ప్రశ్న. వీటన్నిటికి కూడా సమాధానాలు రావాలంటే కొంత కాలం ఆగాల్సిందే. నిజంగానే రేవంత్ రెడ్డి మౌనం పాటిస్తున్నారా, లేకపోతే ఏం చేయలేకపోతున్నారా అనేది కొద్ది రోజులైతే మనకు తెలుస్తుంది.